హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రభుత్వ ఎరువుల తయారీ సంస్థ నుండి 180కి పైగా ఉన్నటువంటి వేకెన్సీస్ తోటి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో అటెండెంట్తో పాటు మరికొన్ని పోస్టులు కూడా ఉన్నాయి. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు మీలో ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీకి సంబంధించి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారు అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి. మీకు ఇక్కడ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అనేది ఇస్తున్నారు. ఇక్కడ మీరు 24 మంత్స్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 4 మంత్స్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు. 12 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 మంత్స్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు. ఇక్కడ మీకు బ్యాచ్ కోర్సెస్కి సంబంధించి ఆపర్చునిటీ కూడా ఉంటుంది జాయిన్ అవ్వడానికి. ఈ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా ఏపీ హైకోర్టు అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్కి సంబంధించిన బ్యాచ్ కోర్సులో, ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన రక్షక్ కోర్సులో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇంకా గ్రూప్ 2కి సంబంధించిన మాక్ టెస్ట్ సిరీస్, అలాగే ఇతర పోస్టులకి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ సిరీస్లో పార్టిసిపేట్ చేసి ఫ్రీ స్కాలర్షిప్స్ అయితే మీరు పొందవచ్చు. ఏపీ హైకోర్టుకి సంబంధించినటువంటి జాబ్స్, అలాగే వీక్లీ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి క్లాసెస్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో మీరు ప్లస్ ఫీచర్స్ తీసుకోవడం, ఇక్కడ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా ప్లస్ ఫీచర్స్ ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఫీచర్స్ అన్ని కూడా పొందవచ్చు. సో ఈ విధంగా మీరు మంత్లీకి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ కానీ 3 మంత్స్ కానీ 6 మంత్స్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్స్ అయితే తీసుకోవచ్చు. తీసుకునేటప్పుడు BSK 10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి తీసుకోండి. మీకు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ NFL నుంచి రిలీజ్ కావడం జరిగింది. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ని భర్తీ చేయడానికి విడుదల చేశారు. ఇది ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ సంస్థ. సో దీనికి సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి చాలా రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2కి సంబంధించి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కింద 40 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఇన్స్ట్రుమెంటేషన్ కింద 3 పోస్టులు, జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఎలక్ట్రికల్ కింద 5 పోస్టులు, ఇంకా అటెండెంట్ గ్రేడ్ 1 కింద ఎలక్ట్రికల్కి సంబంధించి 9 పోస్టులు ఉన్నాయి. లోకో అటెండెంట్కి సంబంధించి 5 పోస్టులు ఉన్నాయి గ్రేడ్ 3కి సంబంధించి. ఇంకా బతిండాయ్ అనేటువంటి యూనిట్లో, సో పైన చూసినటువంటి యూనిట్ వచ్చేసి మనకి పానిపట్ యూనిట్. సో ఇక్కడ ఈ బతిండా అనేటువంటి యూనిట్లో చూసుకున్నట్లయితే జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ గ్రేడ్ 2కి సంబంధించి 26 పోస్టులు, జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి 6 పోస్టులు, ఎలక్ట్రికల్కి సంబంధించి 1 పోస్ట్ ఉంది. ఇంకా లోకో అటెండెంట్కి సంబంధించి 16 వేకెన్సీస్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా అటెండెంట్ గ్రేడ్ 1కి సంబంధించి 3 పోస్టులు, ఇంకా అటెండెంట్ గ్రేడ్ 1 ఎలక్ట్రికల్ కింద 6 పోస్టులు ఉన్నాయి. సో అది బతిండా అనేటువంటి యూనిట్లో. ఇంకా విజయ్పూర్ అనేటువంటి యూనిట్లో చూసుకున్నట్లయితే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2కి సంబంధించి 21 వేకెన్సీస్, ఇన్స్ట్రుమెంటేషన్ కింద 6 పోస్టులు, ఇంకా ఎలక్ట్రికల్ కింద 1 పోస్ట్ అయితే ఉంది. ఇంకా లోకో అటెండెంట్ అండ్ ఇతర వేకెన్సీస్ కూడా మీరు ఇక్కడైతే టేబుల్లో చూసుకోవచ్చు. అలాగే మార్కెటింగ్ రిప్రజెంటేటివ్కి సంబంధించి కూడా 15 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ విధంగా మనకి పలు రకాల వేకెన్సీస్ అన్నీ కలిపి 180+ వేకెన్సీస్తో ఈ యొక్క NFL నుంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో దీనికి సంబంధించి ఇక్కడ ఎలిజిబిలిటీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఏజ్ లిమిట్ వచ్చేసి ప్రతి పోస్ట్కి కూడా 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి కూడా 18 నుంచి 30 సంవత్సరాల ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. ఇంకా ఈ పోస్టులకి సంబంధించిన క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం చాలా వరకు పోస్టులకి డిప్లొమా అయితే అడిగారు. ఆ పర్టికులర్ ఫీల్డ్స్లో ఎవరైతే డిప్లొమా ఇంజనీరింగ్ ఎవరైతే చేశారో వాళ్ళు ఈ యొక్క జూనియర్ ఇంజనీర్కి సంబంధించినటువంటి పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇంకా BSCకి సంబంధించి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ప్రొడక్షన్కి సంబంధించి మనకి ఇక్కడ BSc విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ చేసి 50% ఆఫ్ మార్క్స్ కలిగి ఉన్నట్లయితే వారు అప్లై చేయొచ్చు. లేదా 3 years డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేసినా కూడా అప్లికేషన్స్ అయితే ఆ పర్టికులర్ పోస్టులకి పెట్టుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా మార్కెటింగ్ రిప్రజెంటేటివ్కి సంబంధించి BSc అగ్రికల్చర్ విత్ 50% ఆఫ్ మార్క్స్ వచ్చినా కూడా దీనికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా లోకో అటెండెంట్కి సంబంధించి ఫుల్ టైమ్ 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన అప్లై చేయొచ్చు. అలాగే దీనికి సంబంధించి 10th పాటు ITI క్వాలిఫికేషన్ కలిగిన మెకానిక్ డీజిల్లో ITI క్వాలిఫికేషన్ కలిగిన కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఇంకా అటెండెంట్ గ్రేడ్ 1 మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్కి సంబంధించి 10th పాటు రెగ్యులర్ ITI చేసినటువంటి వారు 50% ఆఫ్ మార్క్స్ కలిగి ఉన్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని ఈ విధంగా మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో క్లియర్ కట్ డీటెయిల్స్లో మనకి ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించి మార్కెటింగ్ రిప్రజెంటేటివ్కి సంబంధించి 200 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇంకా జూనియర్ ఇంజనీర్ కావచ్చు, లోకో అటెండెంట్, అలాగే అటెండెంట్ గ్రేడ్ 1కి సంబంధించిన పోస్టులకు కూడా
రూ. 200 ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్, డిపార్ట్మెంటల్ కేటగిరీ క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంక ఈ పోస్టులకి సంబంధించి శాలరీస్ ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ నెల 21వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీలోపు ఎన్ఎఫ్ఎల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి nationalfertilizers.com అనేటువంటి వెబ్సైట్లో మీరు దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే వచ్చే నెల 10వ తేదీలో పెట్టుకోవాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటనేది కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, ఐడెంటిటీ ప్రూఫ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి, ఎక్స్పీరియన్స్కి సంబంధించి, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో, జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. హైదరాబాద్ అనేది మనకి ఇక్కడ దీనికి సంబంధించి సెంటర్స్లో ఇవ్వడం జరిగింది. అమరావతి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాజధాని అమరావతిలో కూడా ఇక్కడ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగిందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందో కూడా మెన్షన్ చేశారు. సో ఇవన్నీ కూడా గ్రూప్ సి నాన్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి పోస్టులు. సో వీటికి సంబంధించి రిటన్ టెస్ట్ ఆధారంగా దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే ఉంటుందని ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. దేర్ విల్ బి నో ఇంటర్వ్యూ అండ్ సెలక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఫర్ అపాయింట్మెంట్ షల్ బి మేడ్ ప్యూర్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ఆన్లైన్ టెస్ట్ అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎటువంటి ఇంటర్వ్యూ లేదు, డైరెక్ట్గా దీనికి సంబంధించి రిటన్ ఎగ్జామినేషన్ ద్వారానే ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ కూడా మీరు ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్లో చివరిలో చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నెల 21వ తేదీ నుంచి వచ్చే నెల 10వ తేదీలోపు అప్లికేషన్స్ అయితే nationalfertilizers.com అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇది రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. సో వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.